హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం పేకమేడలు అనే నవల 4వ భాగాన్ని వినేద్దామండి. ఒకసారి వాడికి అజీర్తి చేసింది. విరోచనాలు అవుతుంటే 2-3 రోజులు ఆ మందు ఈ మందు వాడాను. తగ్గలేదు, ఎక్కువైపోయాయి. ఇంకా లాభం లేదని డాక్టర్కి చూపించమన్నాను. ఏమన్నారో తెలుసా? తుమ్మితే డాక్టర్ దగ్గరికి పరిగెత్తమంటావు. వాడికి ఆ దక్షిణ కాస్త సమర్పించుకుంటే కానీ నీకు తృప్తి ఉండదు. పక్కింటి బామ్మగారిని అడిగి ఏ అల్లం రసమో పట్టకూడదు. నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. అంత ఎక్కువైతే రేపు చూద్దాంలే. నాకు ఒళ్ళు మండింది. 2 రోజుల నుంచి ఆ రసాలు వాడుతూనే ఉన్నాను. ఏమీ గుణం కనిపించటం లేదు. బాబు కళ్ళు కూడా విప్పలేకపోతున్నాడు. ఇంకా ఎక్కువ అవ్వటం అంటే ఏం జరగాలి? అబ్బబ్బా, ప్రతి విషయానికి ఎందుకు అలా వాదిస్తావు? 2 రోజుల నుంచి ఉన్నవాడు ఇవాళ ఏమీ అయిపోడులే. సాయంత్రం చూద్దాం. వాడి ప్రాణాలు గాలితో కలిసిపోతే చూద్దాం. అది జరగనివ్వను. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వెంటనే బాబుని ఎత్తుకుని రిక్షాలో బయలుదేరాను. ఒక షాపులో నా ఉంగరం ఒకటి అతి చౌకగా అమ్మేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. బాబుకి ఇంజెక్షన్ చేయించి మందు వేసి పడుకోబెడితే నాకు ఎంతో ధైర్యం వచ్చింది, గర్వం కలిగింది. బాబుకి తల్లి ఉంది. నేను వీధులెక్కి తిరుగుతున్నానని, తనని అగౌరవం చేస్తున్నానని తర్వాత చాలా రాద్ధాంతమైందనుకో, అది వేరే సంగతి. ఇప్పుడు చెప్పు, ప్రతి తండ్రి ప్రతి బిడ్డని ప్రేమిస్తాడని చెప్పు. ఎలా చెప్పను? ఆ సంగతులు వినడానికే నాకే చాలా ఘోరంగా ఉన్నాయి. కన్న బిడ్డలు గుండెలకు హత్తుకోలేని తండ్రా? పసిపాప అల్లరిలో ఆనందం పొందలేని మనిషా? నిశ్శబ్దం కోసం పాకులాడే మనిషి సంసారం ఎందుకు ఏర్పరచుకున్నట్లు? ఏడాది బిడ్డకు క్రమశిక్షణ నేర్పే పెద్ద మనిషి 24 గంటలు ఇల్లు విడిచి ఎందుకు తిరుగుతున్నట్టు? డబ్బుకు కకృతిపడి కన్నబిడ్డను కూడా నిర్లక్ష్యం చేయగలిగే వ్యక్తి వందలకు వందలు ఎక్కడ తగలెట్టేస్తున్నట్టు? అర్థం లేని ఈ విషయాలకు నేనేమని అర్థాలు కల్పించను? తను చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన భావనైనా కొడుకుని ప్రేమించడానికి కారణం కావచ్చునే. జీవితంలో ఆ మనిషి మరెవరిని ప్రేమిస్తాడు? ఏమిటన్నయ్యా మాట్లాడవు? మాట్లాడడానికి ఏముంది భాను? తల్లిని నువ్వు చూసుకుంటావు కదా అని అతను పట్టించుకోకుండా తిరుగుతాడు. కానీ కన్నబిడ్డని ద్వేషిస్తారా చెప్పు? భానుకి కోపం వచ్చింది. పెళ్లి చేసుకొని కుటుంబాన్ని ఏర్పరచుకొని బాధ్యతలు నిర్వర్తించుకోవలసిన సమయానికి కూడా ఆ మనిషి మారవలసిన అవసరమే లేదంటావు, అంతేనా? క్షణం ఆగింది. అన్నయ్య, శారదే నా స్థితిలో ఉంటే నువ్వింత శాంతంగా మాట్లాడవు. భాను, అవును, ఇన్నాళ్ళు నా కష్టసుఖాలు విని అర్థం చేసుకోగలిగే అన్నయ్య ఒక్కడైనా ఉన్నాడని, వాడికి చెప్పుకొని కనీసం సానుభూతైనా పొందుతానని పుట్టెడు ఆశతో ఉన్నాను. కనీసం నన్ను అర్థం చేసుకున్నానని చెప్పినా నాకు తృప్తి కలిగేది. ఇక నాకు ఎవ్వరూ లేరు. భాను మోకాళ్ళలో తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే నాకు మతిపోయింది. నా కళ్ళు కూడా నిండిపోయాయి. భాను చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. భాను, చెల్లి, నన్ను ఎంత అపార్థం చేసుకున్నావు భాను? భాను తల ఎత్తి చూసింది. నువ్వు ఏదో అశాంతితో బాధపడుతున్నావని నేను ఎప్పుడో గ్రహించాను. కానీ నిన్ను అడగటానికి ధైర్యం చాలలేదు. ఇవాళ నువ్వు చెప్పిందంతా వింటే నా మనసు ఎంత వికలమైపోయిందో నీకు తెలిసిందా? నీ కంటి వెంట నీరు కారితే అది నన్నెంత రంపపు కోతకొస్తుందో నువ్వు గ్రహించగలవా? భాను, నిన్ను నేను అర్థం చేసుకోలేదనుకుంటున్నావా? కానీ నా భావాలన్నీ పైకి చెప్పి నిన్ను మరీ నిరాశపాలు చేస్తే ఫలితం ఏమిటి? సున్నితమైన నీ మనసు చెదిరిపోతే, నీ భర్త మీద నువ్వు అయిష్టం పెంచుకుంటే అర్థం పగిలితే అతుక్కుంటుందా? నీ మనసు పాడు చేయటానికే నన్ను సాయం చేయమంటావా? ఇన్నాళ్ళ స్నేహాన్ని ఎంత తేలిగ్గా తోసేశావు భాను. అన్నయ్య. భాను తడి కళ్ళతో తదేకంగా చూస్తూ ఉండిపోయింది. భాను, శారద నా సొంత చెల్లె. కానీ ఏ విధంగానూ శారదకు ఈ అన్నయ్య సహాయం అవసరం లేదు. కావలసినన్ని చీరలు, నగలు, వస్తువులు అమ్మ నాన్న అందిస్తూ ఉంటారు. శారద మనసు నీ మనసులా సున్నితమైంది కాదు. అటువంటి వాళ్లకు మానసికమైన బాధలే ఉండవు. అన్నయ్యగా నేను ఏదో విధంగా పడగలిగితే అది నీకే. నన్ను క్షమించన్నయ్య. నేను ఆవేశపడతానని నువ్వే అంటావు కదూ. నాకు ఎవరూ లేరు అనుకున్నాను, కానీ అది నిజం కాదు. నాకు నువ్వున్నావు. నువ్వు తప్ప నన్ను ప్రేమించే వాళ్ళెవరూ లేరు అంది తన చేతితో నా కళ్ళు తుడుస్తూ. ఆ చెయ్యి పట్టుకున్నాను. తప్పు భాను,
బావ తర్వాతే నేను. ఒక వ్యక్తిని అంత తొందరగా విసర్జించకూడదు. నీ మంచి చెడ్డలు, నీ కష్టసుఖాలు చూడవలసింది బావే. భాను బాధగా నవ్వింది. నా మంచి చెడ్డలు, కష్టసుఖాలు, ఆ దాంపత్య ధర్మం ఈ సంసారంలో మాత్రం లేదన్నయ్యా. నేనేమీ మాట్లాడలేదు. నేనేది చెప్పినా సోదులా ఉంటుందేమో అంది కొంతసేపటికి. చెప్పమన్నట్టు చూశాను. ఏం వింటాను అని భయం వేసింది. బాబు కడుపులో ఉన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చింది. రాత్రి ఆయన వచ్చే వేళకు పడుకుని ఉన్నాను. పడుకున్నావేమని అడిగితే జ్వరం తగిలినట్టు ఉంది, తలనొప్పి పెడుతోందంటే పడుకున్నాను అన్నాను. ఆ రాత్రికి అన్నం మానే రేపు పొద్దుడికి అదే పోతుంది అన్నారు. కనీసం ఒంటి మీద చెయ్యి కూడా వేసి చూడలేదు. చలివేస్తేనేమో దుప్పటి కప్పుకున్నాను. ఎప్పుడో మెలకువ వచ్చేసరికి దీపం పెద్దగా వెలుగుతోంది. పక్క మీద ఆయన లేరు. వీధి తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. అది అలవాటే అయినా భయంతో గుండెలు కొట్టుకున్నాయి. తొందరగా లేచి వెళ్ళి తలుపులు వేసి వస్తూ తూలిపడ్డాను. చెమటలు పోస్తున్నాయి. విపరీతంగా దాహం వేస్తోంది. అప్పుడు వేడి నీళ్లు కాచుకోలేక చన్నీళ్లు తాగి పడుకున్నాను. ఇంతకీ నిద్ర పట్టదు. 12 కావస్తోంది. అప్పుడు వస్తే తలుపులు తీశాను. తొందరగా వచ్చేద్దామని వెళ్తే ఆలస్యమైపోయింది. భాను జ్వరం ఎలా ఉంది అంటూ మంచం మీద కూర్చున్నాడు. అలాగే ఉంది. మరేం పర్వాలేదు, రేపు పొద్దుడికి తగ్గిపోతుంది. తగ్గకపోతే మాత్రం పర్వాయెవరికి? ధైర్యం చెప్పమని ఎవడు దేవరించాడు? ఉదయానికి జ్వరం ఎక్కువైంది. అది ఆయనకు తెలీదు. వంట చేయలేవా? చెయ్యలేను. పోనీ నేను హోటల్లో భోంచేస్తాను, నీకేమైనా కావాలా? అక్కర్లేదు. సరే, జ్వరం తగ్గకపోతే డాక్టర్ని తీసుకురావాలని, జ్వరంతో ఉన్న వాళ్ళైనా ఏ రొట్టె కాఫీయో తాగుతారని, ఏదో ఒకటి తెచ్చివ్వాలని తెలీదా? నా కళ్ళు నిండిపోయాయి. కడుపుతో ఉన్నవాళ్ళు పస్తులు పడకూడదంటారు. కడుపులో పాప కోసమైనా ఏదో తినాలి. ఏం తినను? ఎవరు తెస్తారు? 10 గంటల వరకు అలాగే పడుకున్నాను. వీధిలో సోడా కేక వినిపించింది. లేచి వెళ్ళి సోడాలమ్మే పిల్లవాడిని పిలిచాను. లోపలికి వచ్చి డబ్బుల కోసం డ్రాయరు, సొరుగులు, అలమార, బల్లలు, ప్యాంటు జేబులు, పెట్టెమూలలు అన్నీ వెతికాను. ఎక్కడా ఒక్క చిల్లి గవ్వ కానీ కనిపించలేదు. నెలలు నిండి పుట్టెడు జ్వరంతో తినడానికేమీ లేకపోతే సోడా నీళ్లు తాగాలని బుద్ధి పుడితే ఒక్క అర్ధన నా దగ్గర లేకపోయింది. చూసావా, నా భర్త సంపాదన నేను ఎంత సుఖంగా అనుభవిస్తున్నాను. ఇంటి ఇల్లాలిగా ఎంత స్వాతంత్రం సంపాదించుకున్నాను. కళ్ళు తుడుచుకొని వీధిలోకి వచ్చి వెళ్ళిపో అబ్బాయి, డబ్బులు దొరకలేదు అన్నాను. పర్వాలేదమ్మా, రేపు ఇవ్వండి అన్నాడు వాడు. వద్దు, వెళ్ళు అనేసి లోపలికొచ్చాను. ఏడుపు ఆపుకోవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ఉధృతం తగ్గే వరకు ఏడ్చాను. 5 నిమిషాలైనా వీధుల్లో అరుస్తూనే ఉన్నాడు వాడు. లేచి వెళ్ళి మళ్ళా పిలిచాను. చూడబ్బాయి, రేపు కూడా నా దగ్గర డబ్బులు ఉండవు. జ్వరం వచ్చింది. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. దాహం వేస్తుంది. ఒక్క సోడా ఊరికే ఇస్తావా? వాడు తెల్లబోయాడు. నిజం తమ్ముడు, నాకు సోడా తాగాలని ఉంది. నా దగ్గర డబ్బులున్నప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాను. ఒక్క సోడా ఇవ్వవు? వాడు తేరుకొని ఇస్తానండి అంటూ పరిగెత్తాడు బండి దగ్గరికి. ఆనాడు ఆ సోడాకు ఉన్న విలువ ఏ అమృతానికి లేదు. ఆ తమ్ముడు చూపిన దయ జీవితంలో మళ్ళీ పొందలేను. ఖాళీ సీసా ఇచ్చేస్తూ, నాకు పుట్టే పాప నీ అంత మంచిది కావాలి అన్నాను. వాడు నవ్వి వెళ్ళిపోయాడు. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అంటారు. ప్రేమతో ఇచ్చిన ఆ సోడా మందులా పనిచేసింది కాబోలు. సాయంత్రానికి జ్వరం తగ్గింది. వంట చేశాను. భాను ఆగింది. నేను భాను మొహం కేసి చూస్తూ ఆవేశంతో వింటున్నాను. బావా నీకెప్పుడు డబ్బులు ఇవ్వరా? అది వేరే అడగాలా? పోనీ నువ్వెప్పుడైనా అడిగి చూసావా? 1,00,000 సార్లు. నాకేదైనా అవసరం ఉంటుందని, చీటికి మాటికి అడగటానికి వీలుండదని, అప్పుడప్పుడు పావలా అర్ధన ఇస్తుండమని ఎన్నో విధాలా అర్థమయ్యేలా చెప్పాను. సిగ్గు విడిచి కావలసినప్పుడల్లా అడుగుతూ వచ్చాను. నాకు ఒక అనా ఇస్తే అదేం చేశానో ఖర్చు చెప్పాలి. అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. అడగటం మానేశాను. మన ఊరు వెళ్ళినప్పుడు అమ్మ 5దో 10దో ఇస్తుంది. అవే జాగ్రత్తగా వాడుతుంటాను. డబ్బు అనేది ఎంత జాగ్రత్తగా వాడినా తరుగుతుందే కానీ పెరగదు కదా. ఆయన సంపాదన విషయంలో, ఈ సంసారపు ఖర్చుల్లో నేను వీసమెత్తు కూడా జోక్యం కలిగించుకోకూడదు. స్వతంత్రించి ఒక్క వస్తువు కొనకూడదు. ఒకసారి విలాస సరుకులు వీధిలోకి అమ్మొచ్చాయి.
ఇరుగు పొరుగు వాళ్ళంతా గుమిగూడి సామాను చూస్తున్నారు. నేను వీధి గుమ్మంలో నిలబడ్డాను. అంతా ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నారు. పక్కింటి బామ్మగారు నన్ను కూడా బలవంతం పెట్టింది. అగరవత్తులు వెలిగించే పింగాణి చెట్టు తీసుకున్నాను. అది చాలా అందంగా చక్కగా ఉంది. లావుపాటి మొదలు మీద విరబోసిన కొమ్మల్లో పువ్వులు విడిచి ఉన్నాయి. వాటిలో అగరవత్తులు గుచ్చుతారు. బామ్మగారు రూపాయి బదిలిచ్చింది. తీరా అది చూపించి డబ్బులు అడిగితే ఎవరు కొనమన్నారు అని ప్రశ్న. నిర్ఘాంతపోయాను. ఎవరు కొనమనాలి? ఇంటి కోసం నాకు నచ్చిన వస్తువు నేనెందుకు కొనకూడదు? ఇంత చిన్న విషయానికి గృహిణిగా నాకు చొరవలేదా? తనని అడగకుండా నా ఇష్టం చెలాయించాను కాబట్టి ఆ రూపాయి ఇవ్వవలసిన అవసరం తనకు లేదు. అది తీర్పు. ఏం చేయను? ఆ అప్పు ఎలా తీర్చను? బామ్మగారు తీసుకుంటుందేమో అని అడిగితే ఆవిడ కోడలికి వెండిదే ఉందట వద్దనేసింది. ఇంకెవరికైనా అమ్మ చూపితే ఏమనుకుంటారు? తమాయించుకోలేని దుఃఖం వచ్చింది. ఏదో స్ఫురించి పట్టు చక్కున లేచి వెళ్ళి బియ్యం ఇచ్చి అప్పు తీర్చుకున్నాను. తర్వాత ఆ రూపాయి ఇచ్చేశావా అని అడిగారు. ఇచ్చాను, నా దగ్గర ఉంది. ముందు మీరిస్తారేమో అని అడిగాను. ఘన విజయం పొందినట్టే నవ్వారు. సంసార బాధ్యత నీకు కావాలంటావుగా? అవును. ఒక్క డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనే నాకు సంసార బాధ్యత ఇవ్వండి. సరే, నా బాధ్యతలు నా స్వతంత్రాలు అలా ఉంచు. నెలకు 150 రూపాయల జీతం వస్తోందంటే కనీసం నెలకో 10 రూపాయలన్నా నిల్వ చేసుకోకపోతే ముందు ముందు వచ్చే అవసరాలు ఎలా తీరాలి? పెళ్ళికి కొనుక్కున్న బట్టలే ఇంతవరకు సరిపోతున్నాయి. రేపటి నుంచి ఏ ఖర్చు చూసినా పెరుగుతుందే కానీ తరగదు. ఇప్పుడు మనం అప్పుల పాలైపోతే పిల్లవాడు ఎదిగి చదువుకొచ్చేసరికి ఏం కావాలి? ఇటువంటి విషయాలన్నీ ఎన్నిసార్లు బోధపరిచానంటావు? ఏమి ప్రయోజనం కనిపించిందంటావు? నాకు డబ్బు విషయమై ఏమీ చెప్పరు. ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, లేదా ఎంత అప్పు అవుతుంది, అసలు మన తాహతా ఏమిటి, మనం ఎంతలో ఉన్నాం? ఈనాడు నా సంసారం ఏమిటో నాకు తెలియదు. నాకు జరీ చీర కొనుక్కోవాలని ఉంది. ఆ తాహతు నాకు ఉందో లేదో తెలియదు. నేను ఏ కోరిక కోరుకోవాలో, ఏ కోరిక తీర్చగలవో అర్థం కాదు. డబ్బు విషయం నీకు అనవసరం. నీ నుంచి ఒక్క కాని సంపాదన లేనప్పుడు, నువ్వు నాకు ఒక్క కాని ఇవ్వలేనప్పుడు తగులుతోందో మిగులుతోందో నీకెందుకు? ఆ చికాకులేవో నేను పడుతున్నాను. నువ్వు సుఖంగా కూర్చో. చూసావా నేనెంత సుఖపడుతున్నానో? డబ్బు విషయం తెలుసుకోకుండా కూర్చుంటే అంతా సుఖమే కాబోలు. ఒకరి పరిస్థితులు ఒకరు తెలుసుకోవాలంటారు. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవాలంటారు. అది ఈ సంసారంలో ఎలా సాధ్యమవుతుంది? నాకు చెప్తే ఇంత ఖర్చు అవుతుందని అడగను. ఈ ఖర్చు అనవసరమని ఎత్తి చూపను. కొంత నిల్వ చేయాలని పట్టుపట్టను. అందుకే నేను ఆ చికాకుల్లో జొరబడకుండా హాయిగా ఉండాలి. చూడు, మన ఊరు వెళ్తే అక్కయ్యలు వాళ్ళు ఎన్నో రవికల గుడ్డలిస్తారు, ఎన్నో వస్తువులు కొంటారు. అవన్నీ తీసుకోవటమే అవుతుంది కానీ ఎవరికి ఏమీ ఇవ్వలేకపోతున్నాను. అక్కయ్య పాపల కన్నా ఏమైనా కొని తీసుకెళ్దామంటే నాకు డబ్బెలా వస్తుంది? మీ బావ ఒకసారి నేను మన ఊళ్ళోనే ఉండగా వచ్చారు. ఉన్న వారం రోజుల్లోనూ ఊరంతా తిరిగి జల్సాలు చేసి పర్సులోది కాస్త తగలేసుకున్నారు. చూస్తే తిరిగి వెళ్ళటానికే రైలు ఖర్చు లేదు. అప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఆయన రైలు ఖర్చుల కోసం అమ్మనైతే మాత్రం ఎలా అడగను? ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఎవరి అభిమానం వాళ్ళది కానీ అన్ని విషయాల్లోనూ తల్లి బిడ్డ సంబంధం చూడగలమా? ఎవరిని అడగడానికి నాకు మనస్కరించలేదు. నా మెడలో మంగళసూత్రాల మధ్య వ్రతం చేసి కట్టుకున్న వరలక్ష్మి రూపు ఉంటే తీసి ఇచ్చాను. అది ఎక్కడో పడిపోయినట్టు నటించాను ఇంట్లో. అటువంటి నీచమైన పరిస్థితి ఎందుకు రావాలి? నేను భార్యనే కావచ్చు. అంత మాత్రాన అతి చిన్న విషయాలకు సిగ్గు విడిచి నన్ను దేవరించుకునే అవసరం ఎందుకు తెచ్చుకోవాలి? ఆ మగతనమంతా ఏమైపోయింది? ఈ సంసార గాథ ఇలా ఎన్ని గంటలు చెప్తే వింటూ కూర్చుంటావు? అంది చటుక్కున సంభాషణ మార్చి నవ్వుతూ. నేను నిట్టూర్చి అన్నాను. చెప్పు భాను, నీ మనసులో ఉన్న బాధంతా నాకు చెప్పు. నేను నీకే విధంగానూ సాయం చేయలేకపోయినా కనీసం నీ బాధ నేను పంచుకుంటాను. ఇంతవరకు వచ్చాక ఏది మరుగున పరచకు. అన్నయ్య, నాకు భవిష్యత్తు ఎలా జరుగుతుందో అని భయం వేస్తుంది. ప్రతి ఆడది భర్త నుంచి ఏ ప్రేమ అనుభవిస్తుందో అదే నాకు లేదు. నేనంటే ఆయనకు ఏ విధమైన అభిమానము లేదు. బాబు కడుపులో ఉన్నప్పుడు ఒంట్లో బాగుండక పనిపిల్లని పెడితే విసుక్కున్నారు. ఇంతోటి రాచకార్యాలకు నీకు దాసి జనం ఒకటి. కడుపుతో ఉన్నవాళ్ళు స్వయంగా పనులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెప్పరు? తిని కూర్చునే దగ్గర నుంచి ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నావేమిటి?
మహారాణిలా కూర్చోవడానికి. నీ బాబుగారి సంపాదన ఏమీ వచ్చి పడటం లేదే అన్నారు. నిజమే, పనిపిల్లకిచ్చే రూపాయిన్నర ఒకరోజు సిగరెట్లకి రాదు. పుట్టింటి నుంచి ఆస్తిపాసులు తెచ్చుకొని దానికి పని మనుషులు ఎలా వస్తారు? ఆ మర్నాటి నుంచే ఆ పిల్లని రావద్దని చెప్పేశాను. నెలలు నిండుతున్న కొద్దీ ఎంత చిన్న పని చేసినా ఆయాసం వచ్చేది. 4 సార్లు నూతికి ఇంటికి తిరిగితే కాళ్ళు పీకేవి. అంట్లు తోముతుంటే చేతులు తిమ్మిర్లు పుట్టేవి. ఒకసారి అభిమానం చంపుకొని కట్టెలతో వంట చేస్తే మసిగిన్నెలు తోముకోవడం కష్టంగా ఉంది. ఈ నెలలో బొగ్గులు వేయించకూడదు అని అడిగాను. ఎంత చెత్త కోరిక! అనవసరం. మొహం చిట్లించుకున్నారు. ఖాళీతో అయ్యే పనికి అనా తగలేస్తానంటావు. బొగ్గులకు బదులు కట్టెలు 2 వస్తాయి. అసలు డబ్బు అంటే ఏ చెట్టును కాస్తుందనుకుంటున్నావు అన్నారు. నాకు ఆపుకోలేని కోపం వచ్చింది. అవును, నా సుఖం మాట వచ్చేసరికి ఈ ఆలోచనలన్నీ. మీ జల్సాలకి, సర్దాలకి, పేకాటకి, సిగరెట్లకి ఈ పొదుపు ఉద్యమాలు, డబ్బు విలువలు అవసరం లేదు. గుర్తే రావు. కడుపుతో ఉన్నవాళ్ళు స్వయంగా పని చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్ చెప్తారు కానీ సిగరెట్లు కాలిస్తే గుండెలు చెడి జబ్బులు వస్తాయని చెప్పరు అన్నాను. నోర్ముయ్, వాడెవడు మధ్య చెప్పడానికి? నా కష్టార్జితం నా ఇష్టమైనట్టు చేసుకుంటాను. ఈ ఇంట్లో నీ నుంచి చిల్లి గవ్వ వచ్చి పడడం లేదు. మీ ఉద్దేశం అదే అయితే విశదంగా చెప్పండి. నాకు చేతనైంది నేను చేస్తాను. ఓహో, ఇక తమరు ఉద్యోగాలు చెలాయించడం ఒక్కటే తక్కువైంది. ఏ డాక్టర్నో యాక్టర్నో పెళ్ళాడి ఉంటే ఈ సుఖాలు దర్జాలు. ఛీ, అసలు నాది బుద్ధి తక్కువ. నిండు నెలలతో ఉన్న ఒక ఆడదాని మీద కనీసం జాలి కూడా లేని వ్యక్తిని మనిషిగా ఎంచి మాట్లాడే నేను పశువుని. నెలలు నిండే వరకు నేను ఇక్కడ చాకిరీ చేయడానికే ఉండిపోవలసి వచ్చింది. బాబుని చూసుకున్న సమయంలో నా మనసు ఎంత ఆనందంతో పొర్లిపోయిందో, ఎంత ధైర్యం వచ్చి పడిందో ఎలా చెప్పను. నాకు కొడుకు పుట్టాడు. వాణ్ణి చూస్తే అయినా తప్పక మారిపోతారు. నా కష్టాలు సుఖాలు అర్థం చేసుకుంటారు. ఆశాసౌదాలతో తేలిపోతూ 3 నెలల బాబుని ఎత్తుకొచ్చాను. కొడుకుని చూసి తండ్రి సంతోషపడిన మాట నిజమే. కానీ అది నాకు సంతృప్తినిచ్చేంతటి సంతోషం కాదు. నా భవిష్యత్తు మారిపోతుందని నమ్మేంత ఆనందం కాదు. నా యాతనలన్నీ ఎక్కువయ్యాయి కానీ వీసమెత్తు తగ్గలేదు. ఆయనకు కొత్త చిరాకు ఒకటి వచ్చిపడింది. అస్తమాను పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఇంట్లోకి రావడమే అసహ్యంగా ఉంటుంది అనేవాడు. రాత్రులు వాడి పక్కబట్టలు మార్చవలసి వస్తే అది నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. వాణ్ణి తుడిచి వేరే పడుకోబెట్టి పక్కబట్టలు మార్చే లోపుగా వాడు ఏడుస్తాడు. చీచీ, ఇది శత్రువులా ఉంది కానీ ఇల్లులా లేదు. పగలంతా దర్జాగా పడుకొని అర్ధరాత్రులు లేచి మేళం పెట్టు కూర్చుంటావు. నన్ను రాత్రులు నిద్రపోనివ్వటం లేదు. నన్ను ఉండమంటావా పొమ్మంటావా? ఏమిటి నీ ఉద్దేశం? మూర్ఖుడికి ఎందుకు జవాబు చెప్పాలి? ఇదేనా ఉద్దేశం? ఎన్ని తిట్టినా సరే వింటూ పసిబాబుని గుండెలకు హత్తుకొని పడుకుంటే ఏమిటో తృప్తి, హాయి. చాలు, వాడి కోసం ఏదైనా భరిస్తాను. భాను అదే ధోరణిలో జ్ఞాపకం వచ్చిన సంఘటనలన్నీ చెప్పుకుపోతోంది. వింటున్న కొద్దీ నా మతి పోతోంది. భాను దాంపత్యం ఇంత అధ్వానంగా సాగుతుందా? భాను ఇంత వేదన భరిస్తుందా? అన్నయ్య, నా కష్టసుఖాలకు నా భర్త ఉన్నాడనే నమ్మకం ఏనాడో పోయింది. కానీ ఆయనకు బాబు మీద ప్రేమ ఉన్నా నాకు తృప్తిగా ఉండేది. భాను చెమర్చిన ఆ కళ్ళలోకి తదేకంగా చూడసాగాను. భాను మాట్లాడలేదు. నువ్వు చాలా మారిపోయావు భాను. భాను అదో రకంగా నవ్వింది. మారటం కాదు, ఆ భాను ఇక లేదు. ఆ అతిశయాలు, ఆ గర్వాలు, మొండి నమ్మకాలు, పట్టుదలలు ఏమీ లేవు. నిజమేనని కాబోలు గడియారం 2 సార్లు పలికింది. పోనీ కొంత ఊరట అయినా ఉంటుంది. ఏదైనా సినిమాకి వెళ్దామా? భాను కొంతసేపు ఊరుకొని అంది. నేను సినిమాలు చూడటం మానేశాను. 8 నెలలైంది. భగవంతుడా, దీనికి ఏదో పూర్వకథ ఉందేమిటి? కర్మ. ఎందుకని అన్నట్టు చూశాను ఆశ్చర్యపడి. నేను బావ కూడా వెళ్ళి ఆయన్ని సిగ్గుపరచడం ఇష్టం లేక మానేశాను. ఏమైంది భాను? అవటానికి ఏం లేదనుకో. ఆ మధ్య ఏదో ఇంగ్లీష్ సినిమా వచ్చింది. చాలా గొప్పగా ఉందని చదివాను. వెళ్దామా అన్నాను. ఆ నవల నేను చదవటం చేత సినిమా చూడాలనిపించింది. ఆయన తేలిగ్గా నవ్వేస్తూ, నీ మొహం, ఇంగ్లీషు సినిమా అంటే మజాకా అనుకుంటున్నావే ఏమిటి? మా వంటి వాళ్ళకే తాతలు దిగి వస్తారు అన్నారు. పోనీ నాకు అర్థం కాని చోట మీరు చెప్పకూడదా? ఇక బాగానే ఉంటుంది. నీలాంటి అప్పలమ్మని తీసుకెళ్ళి చెప్తూ కూర్చుంటే నాకు సిగ్గుచేటు. సిగ్గుతో నా తల వాలిపోయిందంటే నమ్ము. తర్వాత నేను ఏ సినిమాకి వెళ్ళలేదు.
వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళటం చాలా అరుదు. ఆయన ఎప్పుడూ స్నేహితులతోనే చూస్తుంటారు. నేను ఏ పక్కింటి బామ్మగారితోనో వెళ్ళాలి. అంత మాత్రానికి ఆ సినిమాలు చూడకపోతే నష్టమేమొచ్చింది? ఎవరికి కావాలి? మానేశాను. నీకు ఇంగ్లీషు వచ్చని బావకి తెలీదా? నాకు తెలిసింది చాలా తక్కువే అనుకో. అయినా ఆ మాత్రం కూడా ఆయనకు తెలీదు. నా సంగతి తెలిస్తే నిద్ర పట్టదు. ఎన్నడైనా ఇంగ్లీషు ముక్క మాటల్లో దొర్లితే, అబ్బో, లండన్లో పుట్టి ఇండియాకి వచ్చినట్టే ఉంది సుమండి. ఏం కాన్వెంటులోనండి మీరు చదివింది అంటూ హాస్యాలు. కొత్తలో నేను గ్రహించకపోయినా క్రమంగా ఆ వ్యంగం అర్థం చేసుకున్నాను. ఆయన కళ్ళ ముందు ఎన్నడూ ఇంగ్లీషు పుస్తకం చదవలేదు. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎన్నో ఇంగ్లీషు పుస్తకాలు చదవాలని, ఇంగ్లీషు సినిమాలు చూడాలని, ఆ భాషా జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలని, అన్నిటికీ ఆయన ప్రోత్సాహం ఉంటుందని ఎంత పిచ్చిదాన్నో ఇప్పుడు తెలుస్తోంది. స్నేహితులు ఎవరైనా అప్పుడప్పుడు వస్తుంటారనుకో, ఏవో కబుర్లు వస్తాయి. వాటి మధ్య కలుగజేసుకొని నా ఉద్దేశాలు ఏమైనా చెప్పామా అంటే భంగపడవలసిందే. ఎక్కువగా వాళ్ళంతా మాట్లాడుకునేది ఏమిటంటావు? భగవంతుడున్నాడా లేడా? లేడు. ఎలా చెప్పగలవు? కంటికి కనిపించటం లేదు కాబట్టి. గాలి కల్పించకపోయినా శరీరానికి తగులుతోంది. వాసన ముక్కుకు తెలుస్తోంది. ఏ విధంగానూ అనుభవం లేని ఆ దేవుడికి లక్షలకు లక్షలు తగలబెట్టకపోతే మరో విధంగా ప్రజలు సుఖపడకూడదు. ఇది వరస. నిజమే. ఊరికి మరో 4 క్లబ్బులు కట్టించకూడదు. సిగరెట్లు ఉచితంగా సరఫరా చేయకూడదు. ఉద్యోగాలు లేకుండా జీతాలు ఇవ్వకూడదు. సినిమా తారలతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయకూడదు. ఇంకా విను, పిచ్చి గవర్నమెంటోయ్ మనది. ఈ నెహ్రూ పోయి ఏ హిట్లరో లాంటి వాడు వస్తే గానీ ఈ జల్సారాయుళ్ల గతి తెలిసేదే మరి. దేవుడి మీద నుంచి పురాణాల మీదకి మల్లుతోంది. ఆ భారం ఏమిటయ్యా? మాట మాట్లాడితే శాపాలు దీవెనలు, చెవుల్లోంచి పిల్లలు పుట్టడాలు, అంతా వట్టి బూటకం. ద్రౌపది మాత్రం అదృష్టవంతురాలు. అసలు కుంతి ద్రౌపది పతివ్రతలు ఎలా అయ్యారయ్యా? ఆ రోజుల్లో ఎంతమంది మొగుళ్ళంటే ఆడది అంత పతివ్రతయ్యా. హహహహ. బ్రహ్మాండంగా కేరింతలు. శివశివ, మనలాంటి వాళ్ళు చెవులు మూసుకోవడం తప్పితే గత్యంతరం లేదు. ఎంత తుచ్చమైన వ్యక్తులు ఉన్నారు. మన పురాణాల గ్రంథాలన్నీ మన సంస్కృతిని ఇంత ఇంత చులకన చేసి నవ్వుకుంటే వీళ్ళకి ఒరిగేదేమిటి? తర్వాత సినిమాలు. వాళ్ళ సంభాషణ ఎంత అధ్వానంగా సాగుతోందో వినే వాళ్ళకి అర్థమవుతుంది. తీరా చూస్తే అంతా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. డిగ్రీలకి సంసారానికి సంబంధం లేదని నిర్ణయించుకోవాలి మరి. మీరంతా చదువుకున్న వాళ్ళు కదా, ప్రతి విషయాన్ని అంత తప్పుగా ఎందుకు విమర్శిస్తారు అంటే, నీ అమూల్య అభిప్రాయాలు ఎవడూ అడగలేదు కానీ వెళ్ళు అనేశారు ఒకసారి బావ. నేను వాళ్ళందరికీ కాఫీలని ఇస్తాను. కొంత పరిచయం ఉంది గనక ఎప్పుడైనా చనువుగా మాట్లాడుతాను. అందుకే ఏదైనా కలుగజేసుకొని నా ఉద్దేశాలు చెప్తే అంతమందిలోనూ తేలిగ్గా తీసి పారేస్తారు. 1-2 సార్లు అయ్యాక నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అసలు ఆ స్నేహితుల మీద ఆయనకే సదభిప్రాయం లేదు. వాళ్ళతో నేను అధికంగా మాట్లాడకూడదు. వాళ్ళు నన్ను పలికరిస్తారు. ఏదో జవాబు చెప్పి 2 మాటలు మాట్లాడకపోతే బాగుంటుందా? అసలు వాళ్ళని ఎందుకు తీసుకురావాలి? గొప్పకి ఒకసారి వాళ్ళకై వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మరి ఎవరి స్నేహితులు? వీళ్ళంతా ఒకటి కాదా? బావ ఎవరింటికి వెళ్ళరా? అక్కడ ఆడవాళ్ళతో మాట్లాడరా? నువ్వు పరాయి ఆడవాళ్ళని నవ్వుతూ పలకరించవద్దు. కావలసినంతసేపు కబుర్లు చెప్పవచ్చు. కారణం, నువ్వు నిప్పు కనవు. మరి నీ భార్యని పోతుటీగ కూడా స్పర్శించకూడదు. పరపురుషుడు కన్నెత్తి చూడకూడదు. ఏమో ఎవడెలాంటి వాడో. ఇంతకీ నీ భార్య మీద, నువ్వు తప్పించిపోయే ఆ స్నేహితుల మీద నమ్మకం ఏది? నీ భార్యకి వ్యక్తిత్వం ఉందనే జ్ఞానం ఏది? నిన్ను నీ స్నేహితులు అసహ్యించుకుంటారనే అనుమానమేది? అయితే ఏ ప్రత్యేకత చూడనప్పుడు చదువుకున్న భార్య కావాలని పెళ్లి చేసుకున్నది ఎందుకని? గొప్పకి 10 మందిలోనూ తనకు ఒక కారు, ఒక అల్సేషియన్ కుక్క ఉన్నాయని చెప్పుకున్నట్టు చదువుకున్న భార్య ఉందని చెప్పుకోవడానికి. పెళ్లికి ముందు చదువుకున్న అమ్మాయిల మీద అదో మోజు. ఉపన్యాసాలలో స్త్రీకి స్వతంత్రం ఇచ్చేయటం, చచ్చి స్వర్గాన ఉన్న వాళ్ళని దుయ్యబట్టడం, స్త్రీజాతి మీద అపారమైన సానుభూతి కురిపించటం అన్నీ ఆ వేడిలోనే జరిగిపోతాయి. పెళ్ళి అయ్యి సంసారం పెట్టేసరికి ఆవేశాలు, ఉద్రేకాలు, వీరకంకణాలు అన్నీ ఆఖరు. భార్య భర్త, ఆడ మగ మిగులు. ఇక ఆ భేదాలు అలా సాగవలసిందే. ఒక్క అమ్మాయి తనకు భార్య అయ్యాక ఆ వ్యక్తికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారో ఆలోచించేది ఎంతమంది? ఆవిడకి అభిప్రాయాలుంటాయి, కోరికలుంటాయి, నిర్ణయాలుంటాయి.
అన్నిటిని మించి మనసు ఉంటుంది. అవన్నీ అంగీకరించేది ఎంతమంది? భార్య అయ్యాక ఆ చదువు మీద చిన్నచూపు, ఒక్కో చోట అసూయ కూడా. ఆడది స్వతంత్రంగా ఆలోచిస్తే, చేసిన తప్పు ఎత్తి చెప్పితే, మాటకు తగ్గ జవాబు ఇస్తే, అటువంటివన్నీ చదువుల వల్లే పట్టుబడిన గర్వాలు. తర్కిస్తుంది, వాదానికి దిగుతుంది, మగవాడి విలువే మర్చిపోతుంది. అమ్మాయిలేమో చూపుల కోసం నవనాగరకంగా చక్కగా సినిమా తారలను మరిపించేట్టుగా, స్వర్గాల్లో తేలించేట్టుగా తయారు కావాలి. కానీ మనోభావాలు, అలవాట్లు, పని పాటలు, నడవడికలు పురాణ స్త్రీలతో పోటీ చేయాలి. ఆనాటి అమ్మమ్మల్లా కుప్పు పెట్టుకొని గోచిపోసి చీర కట్టుకుంటే ఏ మగవాడు ఇష్టపడతాడు? వేషభాషల్లో నాగరికత కోరే వ్యక్తి ఆడదాన్ని మానసికంగా కూడా ఎందుకు పెరగనివ్వడు? అమ్మమ్మ లక్షణాలు లేని కాలంలో అమ్మమ్మ భావాలు ఉండవు. అది ఎందుకు అంగీకరించడు? భాను, కొంతమంది చేసే నేరాన్ని మొత్తం జాతికి అంటకడతావా? నేను ఎప్పుడూ అలా దారి తప్పి మాట్లాడను. కానీ ఆ కొంతమంది మాట ఏమిటి? అంత సంకుచితమైన దృక్పథం అలవాటు కల వాళ్ళు ఉంటారని నేను అనుకోను. ఉన్నారు. నీ జాత్యాభిమానం విడిచి చూడు. ఆడదాన్ని తనతో సమానంగా భావించటం లేదు. ఆడది ఏదో తక్కువ, పురుషుడు శాసించాలి. నేను పుస్తకాలు చదవకూడదు, ఇంగ్లీషు సినిమాలు చూడకూడదు, వీధి గుమ్మంలో నిలబడకూడదు, పరాయి మగవాళ్ళతో మాట్లాడకూడదు, మాట్లాడినా ఆ సమయాల్లో నవ్వకూడదు. చాలా నన్ను ఒక వస్తువులా జాగ్రత్త పరచాలనే తాపత్రయం కాకపోతే ఇదంతా ఏమిటి? నేను కొన్ని మంచి చెడ్డలు తెలుసుకోగలనని నన్ను నమ్మి నా బాధ్యతలు నాకెందుకు వదలకూడదు? నేనేమీ మాట్లాడలేదు. ఒక రచయిత పుస్తకాలు చదువుతాం, అతని ధోరణి నచ్చకపోతే మానేస్తాం. కొన్ని రకాల సినిమాలు చూస్తాం, నచ్చని వాటిని మరోసారి ప్రయత్నించాం. కొంతమంది మగవాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళని అర్థం చేసుకొని మన జాగ్రత్తలు మనం ఉంటాం. నేను చెప్పే ఆ కొంతమంది చాలా పెరగాలి. ఎప్పుడో ఇటువంటి కబుర్లు వింటూ కూర్చుంటే నీకు దండగా, అవునా? అంది నవ్వుతూ చటక్కున. భాను, నువ్వు చాలా మూర్ఖంగా మాట్లాడడం నేర్చుకున్నావు. నిజమే, అదే అవసరం అవుతోంది అంటూ లేచి వెళ్ళింది. కాఫీ చేసి తెచ్చింది. తను వంట చేస్తుంటే నేను పుస్తకం తెరుచుకు కూర్చున్నాను. నా కళ్ళకు అక్షరాలేమీ కనిపించటం లేదు. పుస్తకంలో అక్షరాలన్నీ చకచకా మారి భాను మాట్లాడిన మాటలన్నీ పేరుకుంటున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తున్న భాను మోహమే ప్రతి పేజీ మీద సాక్షాత్కరిస్తుంది. అన్నీ నాకు చెప్పి హృదయభారం తగ్గించుకొని కాబోలు భాను తేలిగ్గా తిరుగుతుంది. కానీ ప్రతిరోజు ప్రతి గంట అనుభవిస్తున్న ఈ నరకం ఎప్పటికీ అంతం కావాలి? చదువు సంధ్యలు, అందచందాలు, తెలివితేటలు అన్నీ ఉన్న భాను భర్తకు ఎందుకు అయిష్టమవుతుంది? సుఖశాంతులతో తులతూగవలసిన సంసారాన్ని ఎందుకు అతను దుఃఖమయం చేసుకుంటున్నాడు? భాను దాంపత్యం ఆనందప్రదం కావాలంటే నేనేం చేయాలి? అన్ని ప్రశ్నలే, జవాబులు లేవు. నా ప్రియమైన చెల్లి, ప్రాణ స్నేహితురాలు భాను ఇంత నికృష్టమైన జీవితం గడుపుతోందనుకుంటే ఆ బాధ వెల్లడించే శక్తి నాలో లేదు. పేకమేడలు అనే నవల 4వ భాగం సమాప్తం. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.